కాపర్ బాటిల్ లో నీళ్ళు తాగుతున్నాం కదా, సో మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాపర్ సరిపోతుందా? అది జస్ట్ 10% మాత్రమే. ఎంత ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నా బ్లడ్లో ఐరన్ పెరగట్లేదు, ఎనీమియా తగ్గట్లేదు, వీక్నెస్ అలాగే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? నాకే కాపర్ తక్కువ ఉంది, ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తుంది ఇది? చిన్న ఏజ్లోనే జుట్టు తెల్లబడడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రావడం, వీక్నెస్ ఉండడం, బాడీలో అక్కడక్కడ తెల్ల మచ్చలు ఉండడం, ఇమ్యూనిటీ కూడా తగ్గడం. రోజులో ఎంత కాపర్ కావాలి బాడీకి? ఒక అడల్ట్ కి పర్ డే 0.9 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాపర్ కావాలి. ఇప్పుడు మన ఫేవరెట్ సెషన్ కాపర్ రిచ్ ఫుడ్స్ గురించి ర్యాపిడ్ ఫైర్. కాపర్ రిచ్ ఉండే ఫ్రూట్స్ ఏంటి? జామకాయ, దానిమ్మకాయ. ఎఫర్ట్ చేసుకోగలిగితే అవకాడో బెస్ట్ సోర్స్. కాపర్ రిచ్ ఉండే డ్రై ఫ్రూట్స్ ఏంటి? అంజీర్, ఫిగ్స్. కాపర్ రిచ్ ఉండే వెజిటేబుల్స్? ఎండలో ఎండబెట్టిన టొమాటోలు. వెజిటబుల్ రూట్ అంటే చిలకడ దుంపలు. కాపర్ రిచ్ ఉండే నట్స్ ఏంటి? క్యాష్యూ నట్, జీడిపప్పు. కాపర్ రిచ్ ఉండే సీడ్స్? నువ్వులు. కాపర్ రిచ్ ఉండే పప్పు? మసూర్ దాల్, ఎర్రపప్పు. కాపర్ రిచ్ ఉండే మిల్లెట్ ఏంటి? సజ్జలు. అవును, మిల్క్ ప్రొడక్ట్స్ లో కాపర్ ఉంటుందా? చాలా తక్కువ ఉంటుంది. యానిమల్ సోర్సెస్ ఆర్ నోన్ టు హ్యావ్ హై సోర్స్ ఆఫ్ కాపర్. బెస్ట్ సోర్స్ వచ్చేసి చికెన్ లివర్ లో దొరుకుతుంది. కాపర్ వెసల్లో రోజు 1 లీటర్ దాకా వాటర్ తాగుతున్నాం. అది సరిపోతుందా బాడీకి? కాపర్ వెజల్లో వాటర్ తీసుకోవడం మంచి పద్ధతి, కానీ దీనికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే బయో అవైలబిలిటీ ఆఫ్ కాపర్ ఫ్రమ్ దీస్ కాపర్ వెజల్స్ లెస్ దెన్ 10% అయిపోతుంది. మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? 8 గంటలకు మించి కాపర్ వెజల్లో వాటర్ స్టోర్ చేయకూడదు. తుప్పు పట్టిన కాపర్ వెజల్స్ లో వాటర్ స్టోర్ చేయకూడదు. వేడి నీళ్లు ఎప్పుడు కాపర్ వెజల్లో పోయకండి. ఇలా చేసి కూడా కాపర్ వెజల్లో వాటర్ తీసుకుంటే మన బాడీకి రోజుకి తగ్గ కాపర్ జస్ట్ 10% వస్తుంది. అందుకే మీరు ఫుడ్ సోర్సెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ ఫుడ్ సోర్సెస్ అన్నీ కూడా ఐరన్ ఫుడ్ సోర్సెస్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ కాపర్, ఐరన్ తీసుకోవడం వల్ల వీటి రెండిటి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. కాపర్ తీసుకున్నప్పుడు జింక్ రిచ్ ఉన్న ఫుడ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఎందుకంటే అవి 2 కాంపిటీటర్స్ లాగా ఫీల్ అయ్యి ఏదో ఒకటి మాత్రమే బాడీలో అబ్జర్వ్ అవుతుంది. సో కాపర్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అన్ని తెలుసుకున్నాం కదా, ఇది ఎలాంటి టెస్ట్ చేయించుకుంటే బయటపడుతుంది? ఫస్ట్ థింగ్ ఇస్ సీరం కాపర్ ఫ్రీ ఆర్ బౌండ్ అండ్ సీరం సెల్యులోప్లాస్మా. ఈ 2 టెస్ట్ ద్వారా మనకి కాపర్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దీని వాల్యూస్ ఒకవేళ తక్కువ ఉంది అంటే కాపర్ డెఫిషియన్సీ ఉన్నట్టు. మరి సీరం కాపర్ ఎలాంటి కండిషన్స్ లో పెరుగుతాయి? ఇన్ఫ్లమేషన్, ఇఫ్ ఎ ఉమెన్ ఇస్ ప్రెగ్నెంట్. ఎంత ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నా బ్లడ్లో ఐరన్ పెరగట్లేదు, వీక్నెస్ అలాగే ఉంటుంది, ఆ రక్తహీనత అలాగే ఉంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? ఐరన్ అబ్జార్ప్షన్లో ప్రాబ్లం. ఐరన్ అబ్జార్ప్షన్కి సెల్యులోప్లాస్మిన్ కావాలి, ఇది కాపర్తో ఉంటుంది. ఒకవేళ కాపర్ డెఫిషియన్సీ ఉంది అంటే సెల్యులోప్లాస్మిన్ తగ్గడం వల్ల ఐరన్ కూడా అబ్జార్ప్షన్ సరిగా జరగదు. దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు ఐరన్ ఎంత తింటున్నా అబ్జార్బ్ అవ్వట్లేదు అంటే కాపర్ కూడా ఉండేటట్టు చూసుకోండి ఫుడ్స్ లో. మీరు కనుక సప్లిమెంట్స్ తీసుకుంటున్నారంటే అది కంపల్సరీ ఫిజిషియన్ సూపర్విజన్ లోనే సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ బ్రెయిన్, లివర్ అండ్ ఐస్. సరే, జెనెటికల్ గా కూడా జరుగుతుంది విల్సన్ డిసీజ్ లాంటి కండిషన్స్ లో. అందుకే తప్పనిసరిగా డాక్టర్ సూపర్విజన్ లో మాత్రమే కాపర్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా, కాపర్ వెసల్లో నీళ్లు తాగినంత మాత్రాన కాపర్ అనేది మన బాడీకి సరిపోదు. అది కూడా ఉండొచ్చు, దాంతో పాటు ఫుడ్స్ కూడా తీసుకోవాలి. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే మన ఫుడ్సే మన మెడిసిన్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ టు అస్. మీ ప్రతి కమెంట్ ని మేము చదువుతున్నాము. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉండి కామెంట్ సెక్షన్ లో చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు. మాకు కూడా నచ్చుతోంది అది. మేము అవైలబుల్ ఉన్న టైం తీసుకుని మరి ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తున్నాం. సో మీ డౌట్స్ అన్ని కూడా ఎంత చిన్న డౌట్ అయినా పర్వాలేదు కింద కమెంట్ చేయండి. అలాగే మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి.